ఓట్లు పడుతున్నాయి అంటే వందల కమానం పోలింగ్ సెంటర్లు, వేల మంది పోలీసులు ఓటర్లను సెంటర్లకు తీసుకుపోతానికి బండ్లు, చుట్టుముట్టు దుకాణాలు బంద్ పెట్టించుడు, లీడర్లు సెంటర్లన్నీ రౌండ్ వేసి అడుచుకున్నాడు. ఆడాడ పంచాదులు కొట్లాటలు ఓ ఇట్లా షాన్నే ఉంటాయి. కానీ అలా పట్నంలో ఓట్లు పడ్డట్టు కూడా తెలియలే. పబ్లికేషనే కావు మరి, అంతా లీడర్లే. చాలా సైలెంట్గా నడిచింది. రైట్, హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ సీట్ కు ఓట్లేసుడు వచ్చింది. పట్నం మేయర్ మేడము, కార్పొరేటర్లు, గ్రేటర్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఏల్కింగ్ కంటించుకున్నారు. పొద్దుమొక్క 4 తర్వాత బ్యాలెట్ పెట్టెలకు సీలేసి స్ట్రాంగ్ రూమ్ లకు పంపిండ్రు. ఎల్లుండి తెరిచి లెక్క పెడతారు. ఎట్లయినా పక్క గెలుపైతే పతంగి పార్టీదే. మొత్తం 112 ఓట్లకు 50 ఓట్లు ఎంఐఎం పార్టీకే ఉన్నాయి. కాంగ్రెస్ ఓట్లు 14. సరిపోని బలం లేక సర్కారు పతంగి పార్టీకి ఇమ్మతిగా ఓట్లేసింది. మ్యాజిక్ ఫిగర్ 57 కాబట్టి కాంగ్రెస్ సపోర్ట్ తోటి ఎమ్మెల్సీ సీటు పతంగి ఖాతాలనే పడ్డట్టు. ఇగటు 24 ఓట్లే ఉన్నా బలం బలగం లేకున్నా క్రాస్ ఓటింగ్ మీదనే ఆశలు పెట్టుకొని దిగింది బీజేపీ. అలా అభ్యర్థికి సొంత పార్టీ వాళ్ళు ఓట్లు వేసుకున్నారు. కారోళ్ళు అయితే కామోష్ ఉన్నారు. వాళ్ళకి 24 ఓట్లున్నాయి కానీ ఎవరికి సపోర్ట్ చేయొద్దని ముందే ఓటింగ్ కు బైకాట్ చేసిండ్రు. ఎన్నికల్లో పాల్గొనకూడదని చెప్పి ఆ పార్టీ అధినేతలు ప్రకటించడం అంటే ఇది ప్రజాస్వామ్య విరుద్ధము. ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ దీని మీద